వెళ్తున్నాం ఇంకా వెళ్ళలేదు. నానా ఆ గ్లౌజ్ పెట్టి అయిపోతుంది. సో గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఐఎమ్ గోన్ టు షో యూ నేను ఎట్లా డ్రెస్ అయ్యాను. స్నో మీరు చూసారు, స్నో పడుతుంది బయట. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి లైక్ నేను కూడా యూజువలీ అదే మిస్టేక్ చేస్తాను. దట్ మనం కోల్డ్ కంట్రీలో ఉన్నప్పుడు ఇక్కడికి సరిపడా డ్రెస్సులు కొనుక్కోవాలి తప్ప మనం కొంచెం అంత ఎక్కువ ఎందుకు అంత పెట్టడం అట్లా అనుకుని పెట్టం, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ మనం ఇండియన్ బట్టలు ఎప్పుడో ఇయర్లీ ఒకసారి వేసుకునే బట్టల కోసం పెడతారు. బట్ థింగ్స్ దట్ వీ నీడ్ లైక్ విచ్ విల్ మేక్ అస్ రియలీ రియలీ వార్మ్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తాను, హౌ ఐ హెవ్ డ్రెస్డ్ ఫర్ ద స్నో అని. సో ఫస్ట్ థింగ్ యూ కెన్ సీ గ్లౌస్, ఎస్ లెదర్ గ్లౌస్, సో దట్ ఇట్ డజంట్ గెట్ వెట్. ఇది నిజమైన లెదర్ కాదు, ఫోర్ లెదరే, ప్రైమార్క్దే. బట్ లోపల ఇట్ హ్యాస్ సమ్ లైక్ కొంచెం ఇది ఇన్సులేటింగ్ లాగా ఉంటుంది. సో అదొకటి. అండ్ ఫుల్ కోట్ మాత్రం ఇట్లా ఐ లైక్ ఇట్ టు కమ్ టు ద థైస్, అలాంటి కోట్. సో దట్ ఇక్కడ కొంచెం ఏదైనా మనం చేయి ఎత్తుతూ ఉన్నప్పుడు అట్లా ఏమి వెళ్ళకుండా పైన. అండ్ ఐ లైక్ టు హ్యావ్ లైక్ జిప్ ఇక్కడ పైన వరకు వచ్చేలాంటి కోట్ ఉంది నా దగ్గర. బికాజ్ వేరేవైతే మనం స్కార్ఫ్ మఫ్లర్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు. బికాజ్ నెక్ హ్యాస్ టు కవర్ అవ్వాల్సిందే. నెక్ కవర్ అయితే యూ ఫీల్ వెరీ వార్మ్. లోపల నార్మల్ టీషర్టే ఉంది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంటెడ్ టు షో యూ దిస్. ఐఎమ్ సారీ ద మిర్రర్ ఇస్ డర్టీ, బట్ క్లీన్ చేస్తా. బట్ దిస్ ఇస్ ద ప్యాంట్. ఈ ప్యాంట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ కంపెనీ కాల్డ్ అసాయి. సో వాటర్ ప్రూఫ్ ప్యాంట్ ఇది. అండ్ దీనిపైన మనం స్నో పడినా వర్షం పడినా ఏం పడినా లోపల మనకి తడవదు, ఇట్ విల్ జస్ట్ స్లిప్ ఆఫ్. అండ్ దాని లోపల ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ కొంచెం ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇట్స్ అ లిటిల్ బిట్ సాఫ్ట్, బట్ ఇట్స్ నాట్ లైక్ ఫుల్ వామ్ అట్లా అనిపించదు. కానీ ఐ హ్యావ్ అ లెగ్గింగ్ విచ్ ఇస్ వెరీ వామ్, బట్ ఇది అలాంటిది కాదు. కానీ బట్ స్టిల్ ఫర్ ద స్నో ఇట్స్ ద పర్ఫెక్ట్ థింగ్. బికాజ్ ఇది స్నో పడినా వర్షం పడినా ఇట్ విల్ జస్ట్ అంత మొత్తం ఇట్లా కింద పడిపోద్ది, కానీ మనకి కాలు తడవదు అనమాట. అండ్ ద బూట్స్ దేర్, దట్స్ ద చంకీ బూట్ దట్ ఐఎమ్ వేరింగ్. ముందు ఐ యూస్ టు వేర్ ఇక్కడ దాకా వచ్చే దాన్ని ఏమంటారు, వెల్లింగ్టన్ బూట్స్ వేసుకునేదాన్ని. బట్ అది నాకు డ్రైవింగ్కి కష్టం. సో దిస్ ఈజ్ మచ్ ఈజియర్ టు డ్రైవ్ అండ్ ఇట్ లుక్స్ సో మచ్ మోర్ స్టైలిష్ as well. సో అందుకని ఇది కొనుక్కున్నా. అండ్ ద హీల్ చూసారా, హీల్ హ్యాస్ లైక్ ద హీల్ హ్యాస్ లైక్ సో మెనీ గ్రూవ్స్. సో చాలా గ్రిప్పీగా ఉంటుంది. సో ఎక్కువ స్లిప్ అయిపోయేలాగా ఉండదు. అండ్ ఇట్ కవర్స్ ద ఇక్కడ ప్యాంట్కి దానికి మనకి ప్యాంట్కి షూకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది చూడండి. నార్మల్గా ఆ గ్యాప్ ఉంటే ఇంకా చలేస్తుంది అనమాట. సో ఆ గ్యాప్ లేకుండా అట్లా ఉండాలి. సో బాటమ్ లైన్ ఈస్ ఏ ప్లేస్లో ఉంటే మనం దానికి పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలి. we all make this mistake of not investing in the right kind of, అంటే మనకు తెలియని కూడా తెలియదు, ఏం కొనాలో కూడా తెలియదు. చాలా ఇయర్స్ పట్టింది నాకు ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా. దట్ ఇది కరెక్ట్ కదా అది కరెక్ట్ కదా అని తెలుసుకోవడం నాకు చాలా ఇయర్స్ పట్టింది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ దీనికే హుడీ ఉంది. అండ్ ఐ ఆల్సో వేర్ లైక్ లోపల ఇంకొక వులెన్ హ్యాట్ కూడా వేసుకుంటా ఇఫ్ ఇట్స్ టూ కోల్డ్. అంటే విండీ ఉంటే ఐ వేర్ ద వులెన్ హ్యాట్, బట్ విండీ లేకుండా ఇఫ్ ఇట్స్ జస్ట్ స్నో I don't wear the woolen hat. So this is how you dress for snow. I hope it was helpful. So actually I'm going to be making ghee. So నేను ఇంట్లోనే చేస్తాను ఇక్కడ.
దానికి నేను ఎట్లా చేస్తానో చూపిద్దామని అనుకున్నా. దిస్ ఇస్ వాట్ ద బటర్ ఐ యూస్, కెరీగోల్డ్ ప్యూర్ ఐరిష్ బటర్. ఇది గ్రాస్ ఫెడ్ కౌస్, అపారెంట్లీ ఇట్స్ సపోజ్ టు బి మచ్ బెటర్. సో ఇట్లాగా ఐ మెల్ట్ ఇట్ అనమాట. సాటీలో పెట్టాను. సో సాటీలో పెట్టి ఫ్రై చేస్తాను. అండ్ తర్వాత అది మొత్తం మెల్ట్ అయిపోయాక మేతి యాడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్. సో ఇది చాలా టైం పడుతుంది, బట్ బికాస్ ఇట్స్ ఇన్స్టాపాట్, యూ డోంట్ హ్యావ్ టు బేబీ సిట్ ఇట్. అది దానికి అదే అయిపోతుంది అనమాట. ఐ షో యూ వన్స్ ఇట్స్ డన్. ఇలా కనిపిస్తుందండి ఇప్పుడు వంట. దో ఇట్ మైట్ లుక్ లైక్ ఇది బర్న్ అయిపోయిందేమో, మొత్తం బ్లాక్ అయిపోయిందేమో అనుకుంటాం, కానీ యాక్చువల్గా కాదు. ఆ కింద ఏదైతే ఉందో అది బర్న్ అయ్యట్లా అనిపిస్తుంది. కానీ బట్ వన్స్ యూ ఓన్లీ ఇది వరకు ఫిల్టర్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ వచ్చిన గీ వస్తుంది అనమాట. కొంచెం చల్లారనిస్తాను దీంట్లోనే. అండ్ తర్వాత ఒక గ్లాస్ జార్లో పోసేసుకుంటాను. సో ఆ కింద వరకు వదిలేస్తే బట్ చాలా చాలా మంచి, ఇట్స్ ద హౌస్ ఇస్ స్మెల్లింగ్ సో నైస్ అసలు. ఇది యా I love your way. I love the way you smile. Yes, I do. I love the way you smile. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాటి. నో 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 నో. సో హియర్ ఐ యామ్, స్కూల్ పికప్ కోసం వెయిటింగ్. సో నా టైంలో, నా రేడియో టైంలో నేను వీడియో చేస్తున్నా. వీడియో బాగుంది కదా. ఎనీవే, సో బాగా స్నో పడుతుంది, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. అంటే యాక్చువల్లీ స్నో పడినప్పుడు కూడా ఇఫ్ ఇట్ డజంట్ గాలి లేకపోతే ఇట్స్ నాట్ సూపర్ కోల్డ్. ఐ మీన్ ఆబ్వియస్లీ నేను పొద్దున్న మీకు చూపించినట్టు ఇఫ్ యూ డ్రెస్ వెల్ యూఆర్ ఆల్మోస్ట్ సెట్ ఫర్ లైక్ యూ డోంట్ ఫీల్ అంత కోల్డ్ అనిపించదు. లైక్ ఎవ్రీథింగ్ క్లోజ్డ్ ఉండాలి. నెక్ హ్యాస్ టు బి క్లోజ్డ్. చేతికి గ్లవ్స్ వేసుకోవాలి, ఇయర్స్ మూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ కింద కాళ్ళు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ దట్ మేక్ యూ ఫీల్ కోల్డ్. సో యా. అండ్ ఈరోజు కూడా మళ్ళీ షాపింగ్ అవ్వలే. ఇట్స్ లైక్ థర్డ్ ఆఫ్ డిసెంబర్ ఈరోజు, అండ్ ఐ స్టిల్ హ్యావెంట్ షాప్డ్. బట్ ఇట్స్ ఓకే, వీ స్టిల్ హ్యావ్ టైమ్. వీకెండ్స్ ఉన్నాయి మధ్యలో. సో వీకెండ్ అప్పుడు యూజువల్గా రష్ ఉంటుంది కదా. సో ఐ అవాయిడ్ గోయింగ్ ఆన్ ద వీకెండ్స్, బికాజ్ వీకెండ్ అప్పుడు మోస్ట్లీ చాలామంది ఉంటారు. సో వై టేక్ ద రిస్క్ అని. అండ్ చైతు రాడు. చైతు హెస్ బీన్ వెరీ గుడ్. ఐ ఆమ్ దట్ పర్సన్, ఐ బీన్ లైక్ బయటికి వెళ్ళాలని ఉంది అని అట్లా అంటున్నాను. కానీ బట్ చైతు హెస్ బీన్ వెరీ గుడ్. అసలు మార్చ్లో తర్వాత హీ హ్యాజంట్ గాన్ అవుట్. ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్కి ఒక్కసారి వెళ్ళాం, వాళ్ళు ఒక్కసారి వచ్చారు. 2 times వెళ్ళాం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, అండ్ వాళ్ళు ఒకసారి వచ్చారు అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ షాప్ వైజ్ అయితే అస్సలు ఈజ్ లైక్ షాపింగ్. నేను అదే అడుగుతాను, నీకు ఫీలింగ్స్ ఏ లేవా? ఎగ్జాక్ట్లీ సేమ్, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అని మాత్రమే చెప్తాడు మా ఆయన. సో యా, హీ హ్యాజంట్ బీన్ అవుట్ సైడ్, బట్ నేను కొంచెం తిరుగుతున్నా. But yeah, so hopefully I'll be able to finish it before this weekend, hopefully. Yeah, and okay, now off to my radio and some business news chadukoni. I still have 4 minutes, so yeah. Mister,
No running on the treadmill. Are you excited? Is this your first snow? Are they shoes? I thought he was wearing wellies too. Oh no.